హజ్రత్ అబూ హురైరా రజియల్లా అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. రంజాన్ తర్వాత దేవుని మాసమైన ముహర్రం నెలలో పాటించబడే ఉపవాసాలు అత్యంత శ్రేష్టమైనవి. అదేవిధంగా ఫర్జ్ నమాజుల తర్వాత పాటించబడే నమాజుల్లో తహజ్జుద్ నమాజు అత్యంత శ్రేష్టమైనది. సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం. ముఖ్యాంశాలు: ముహర్రం మాసపు ఘనతను వెల్లడించటానికి దాన్ని దేవుని మాసం అని అనటం జరిగింది. ఉదాహరణకు, మనం దైవగృహం, దేవుని ఒంటె అని చెబుతుంటాం. అలా చెప్పినంత మాత్రాన అవి దేవుడు వాడుకునే వస్తువులు కానక్కర్లేదు. వాటి విశిష్టతను వివరించటమే దాని ఉద్దేశ్యం. 4 గౌరవప్రదమైన మాసాల్లో ముహర్రం కూడా ఒకటి. ఇస్లామీయ క్యాలెండరు ఈ మాసంతోనే ప్రారంభమవుతుంది. మిగతా 3 మాసాలు జుల్కాదా, జుల్హిజ్జా, రజ్జబ్. వీటిలో ముహర్రం మాసపు ప్రత్యేకతేమిటంటే, ఈ నెలలో పాటించబడే ఉపవాసాలు ఒక్క రంజాన్ నెలను మినహాయించి చూస్తే మిగతా నెలలన్నిటి ఉపవాసాల కన్నా ఎంతో శ్రేష్టమైనవి.